బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కాల్ తిన్నది మన సన్నీ లియోని మన సన్నీ లియోని సరే సల్లీ భయ అయితే డ్రైవింగ్ చేసేస్తున్నాను. అక్కడి వరకు మొత్తం బ్యాంబూస్ తోడే ఉంది. ఫీల్ ద వెదర్ ని ఆస్వాదించండి మీరు కూడా. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో పోరా, అరే చెప్పు పోయింది. అరే సన్నే మెల్లగా సన్నే దిగు దిగు ఇంకేమి. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి. అండ్ మన సాయిబాయి ఫోరింగ్ చూస్తున్నాడు నాకు తెలిసి అయితే అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. బాగుందా లొకేషన్? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఇక్కడ ఫోటో తీయడానికి వచ్చినాం అన్నమాట మనం. మళ్ళీ సో గాయస్, ఈరోజు మన గోవాలో డే 1 అనమాట. మన సన్నీ లియోని సల్లీ భయ అయితే డ్రైవింగ్ చేసేస్తున్నాడు. ఇప్పుడు మనం బీచ్కి వెళ్ళబోతున్నాం. ఎక్కడ అంటే ఆరంబోల్ బీచ్కి వెళ్ళబోతున్నాం. దీన్ని రష్యన్ బీచ్ కూడా అంటారు అనమాట, ఎందుకంటే మనోళ్ళు రష్యన్స్ అక్కడే ఉంటారని. ఇవ్వండి, వీడు కూడా రష్యా నుంచి వచ్చిండు. ఇవి 90 వేసిన పొద్దున పొద్దున. కాల్ తిన్నది మనకైతే ఇప్పుడు నా కోసం మ్యాగీ వచ్చేసింది. అండ్ మన బబ్బులోడు అయితే ఇంకా టిఫిన్ చేస్తున్నాడు. సాయి బ్రో వెళ్ళిపోతా అంటున్నాడు, అట్లా వారికి వెళ్ళిపో అంటున్నాం జల్లి. నేను కూడా అలా అయితే వాటర్ వేయడానికి వెళ్ళారు. తినేసి వెళ్ళాడు ఇక మన బీచ్ దగ్గర ఉంది. ఎందుకు ఇస్తున్నాడు? డ్రైవర్స్ అన్నీ వస్తున్నాడు అనమాట. సౌండ్స్ వినబడుతున్నాయి తెలియదు కానీ సౌండ్ వస్తున్నాయి అలా సపోర్ట్. సో మేమైతే ఫైనల్ గోవా కూడా వచ్చేసాం. అరే అరే అది చూడరా, అరే అది పోతే ఇట్లా పెడుతుంది చూడ. యా వచ్చేసాం అనమాట మనం. ఇది కట్టుకో, నేను పోతా. కట్టుకో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పు లేకుండా చూడరా, గోకి ఎందుకు వచ్చినావురా? ఈడు ఖాళీ కోమా. ఆరంబోల్కి వస్తే మాత్రం పొద్దున రాకండి మా లెక్క, ఎందుకంటే మేమంటే ఒక 2-3 ప్లేసెస్ కవర్ చేద్దామని వచ్చేసినాం మేము. చలో నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం పదండి. పాపం అన్నాలు చేపలు పడుతుంది గొట్ట. నార్త్ గోవాలో వ్యాగ్టర్ బీచ్ అని ఉంటుంది, అక్కడికి వచ్చేసాం అన్నమాట మనం. మనమైతే ఇప్పుడు ఇంకో బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. లొకేషన్ అయితే మజా ఉన్నాయి. మనం అందరు మాట వెళ్ళిపోయారు, చిల్లర వాళ్ళు చూపెడుతున్నాం చూడండి. ఈ ప్లేస్ చూడండి ఖాళీ ఎంత మజా ఉందో. అక్కడి వరకు మొత్తం బ్యాంబూస్ తోడే ఉంది.
వావ్ పీస్ చూసిన మజా అనిపిస్తుంది. వ్యాక్టా బీచ్ వెళ్తున్నాం ముంగడికి. ఫీల్ ద వెదర్ని ఆస్వాదించండి మీరు కూడా. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో మన వాళ్ళకి షుగర్ ఉన్నది కాబట్టి ఎవరు ఆగుతలేరు, వెళ్ళిపోయాను ఆల్రెడీ. పోతున్నా నేను కూడా. రే పోరా, అరే చెప్పు పోయింది. అరే సనే మెల్లంగా సనే, ఏ సనే వస్తున్నా తెచ్చిండు. ఎడిపోతున్నావు అండి. దిగు ఇంకేమి. నీళ్ళు అంతేం చక్కగా లేవు బ్రో, గలీజునే మొత్తం నీళ్ళు చూడు. ఎట్లా కప్తున్నాయి నీళ్ళు. సో ఈడ మాత్రం నీళ్ళు మాత్రం చక్కగా లేవు. సో మేము వెళ్ళిపోతున్నాం క్లబ్ కి. ఏం చేస్తున్నావురా నువ్వు? అరే అర్రమణి అడుగుని పారా పోంపా పాయిగా. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను చూడండి. సో ఫైనలీ మనమైతే నోవా క్లబ్కి అయితే వచ్చేసాం అనమాట. బీచ్ పక్కనే క్లబ్ ఉంటుంది. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోటో ఇస్తున్నారు. సనీ బాయ్ ఎవరు తీస్తున్నారు? రితిక్ బాయ్ ఇస్తున్నారు, బబ్లు బాయ్ సున్సాన్ అండ్ మన సాయి బాయ్ కోరింగ్ చూస్తున్నాడు నాకు తెలిసి అయితే. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఏం చేస్తున్నావురా? బాగుందా లొకేషన్? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఓకే సో గైస్ ఇప్పుడే మనం తిన్నామన్నమాట. జ్యూస్, ఏ జ్యూస్ బాబు? పైనాపిల్ జ్యూస్ అని తాగుతున్నాం. సన్నీ చిల్ చేస్తున్నాడు. ఏమేంద్రా లప్పేష్ మాట్లాడరా ఏమన్నా? ఓకే అరే నువ్వు ఎందుకు వచ్చినావు ట్రిప్కి? రే సాయి ఎందుకు వచ్చినావు ట్రిప్? నో ఐడియా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మీరు ఎప్పుడైనా గోవాకి వస్తే మాత్రం ఈ క్యాఫేని తప్పకుండా విజిట్ కండి, చాలా బాగుంది. నోవా క్యాఫే నార్త్ గోవాలో ఉంటుంది. 12 PM నుంచి 3 AM వరకు ఉంటుందంట. ఇక్కడ ఫోటో తీయడానికి వచ్చినాం అనమాట మనం. మేము 5 ఉన్నాము. ఈయన్ని అడిగేసి ఒక ఫోటో తీయని చెప్పేసి అక్కడ ఒక ఫోటో దిగుతున్నాం. ఆ ఫోటో కూడా తీసాం అనమాట అసలు అంటే. అండ్ మీకు పెడుతున్న ఆ ఫోటో ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. చలో అయిపోయిందని చెప్పేసి నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే. చలో థ్యాంక్ యూ నోవా క్లబ్ అండ్ కెఫే. చలో బాయ్ బాయ్ టాటా. మన వాళ్ళు అయితే ఫోటోలు చూసుకున్న ఖుషి అవుతున్నాడు. మన సాయిబాయ్ చెప్తున్నారే ఇద్దరు జాయింగ్ పట్టే అని చెప్పేసి. మన బబ్బులు అయితే చేతి వేసేసి నడుస్తున్నాం, వెళ్తున్నాం. టాటా, సీ యూ లేటర్. నెక్స్ట్ సారి ఎప్పుడు వెళ్తామేమో. సో ఇప్పుడు ఎట్రా మళ్ళీ అంజనా బీచ్, అంజనా బీచ్ ఎటు దిగుతున్నాడు సాయి? ఆడ 3 ఆపులున్నారు రా, ఆయనకి ఫోటోలు వస్తారేమని. నుంచి వచ్చేసాం బయటికి. అసలు వేరే ఉందా? బాలి వచ్చేస్తే భయ వచ్చేయండి భయ బాలికి. సో
ఏం చదువుతున్నావు మాత్రం ట్రిప్ రావాలంటే స్టార్ 1 to 4 యాడ్స్ ఫేస్ ఇచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కొట్టేయండి ఓకేనా బాయ్ రాక్ బీచ్ అలా మంచిగా ఉంటే చూద్దాం లేకపోతే